నీ దుర్మార్గం అంతమవుతుంది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా విశేషమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. రామాయణంలో రావణ వధ గురించి, అలాగే లంకా దహనం గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. కానీ సరిగ్గా ఆ రామరావణ యుద్ధం ఆఖరి దశలో రాముడిని, లక్ష్మణుడిని పాతాళ లోకంలో బలివ్వడానికి జరిగిన ఒక భయంకరమైన కుట్ర గురించి మన శ్రోతల్లో ఎంతమందికి తెలుసో మరి? అంటే బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుందేమో. ఖచ్చితంగా ఆ కుట్రను తిప్పికొట్టడానికి ఆంజనేయుడు ఎత్తిన అత్యంత భీకరమైన పంచముఖ అవతారం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది ఈరోజు మనం ద 5 ఫేసెస్ ఆఫ్ హనుమాన్, ద డిఫీట్ ఆఫ్ అహిరావణ అనే మూల గ్రంథ భాగాల ఆధారంగా డీప్ డైవ్ చేయబోతున్నాం. ఆంజనేయ స్వామి అనగానే మనకు అపారమైన బలం, భక్తి గుర్తుకొస్తాయి. అయితే ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ ఘట్టం కేవలం శారీరక బలానికి సంబంధించినది మాత్రమే కాదు. బలానికి మించిన అపారమైన బుద్ధి కుశలత గురించి మరియు సృష్టిలోని పంచభూతాల తత్వం గురించి అద్భుతంగా వివరించే ఒక మాస్టర్ క్లాస్. నిజమే. పైకి చూడటానికి ఇది ఒక ఉత్కంఠభరితమైన రాక్షస వధలా అనిపిస్తుంది. కానీ మూల గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే దీని వెనుక అత్యంత అద్భుతమైన ఒక సృష్టి రహస్యం దాగి ఉందని మనకు అర్థమవుతుంది. శారీరక బలం పనిచేయని చోట అత్యంత విపత్కర పరిస్థితుల్లో మనస్సును ఎలా కేంద్రీకరించాలి, విభిన్న శక్తులను ఒకే లక్ష్యం వైపు ఎలా మళ్లించాలి అనే విషయాలను ఈ ఘట్టం చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈరోజు శ్రోతలకు కేవలం ఒక కథను మాత్రమే కాకుండా దాని వెనుకున్న తాత్విక కోణాన్ని కూడా అందించబోతున్నాం. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా రామాయణ యుద్ధం ఆఖరి దశలోకి వెళ్ళిపోతాం. రాముడి బాణాల ధాటికి లంకానగరం కకావికులమవుతుంది. రావణుడికి అత్యంత గర్వకారణమైన ఇంద్రజిత్ కూడా నేల కూలిపోతాడు. ఇక ఆ క్షణంలో రావణుడి పరిస్థితిని మనం ఒకసారి ఊహించుకోవాలి. ముల్లోకాలను తన కంటి చూపుతో శాసించిన ఆ దశకంఠుడు తన నాశనం తథ్యమని గ్రహించి పూర్తిగా భయపడిపోయిన సమయం అది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అంతటి వీరుడైన రావణుడు పౌరుషంతో నేరుగా యుద్ధభూమికి వెళ్లాల్సింది పోయి తన పిరికితనాన్ని బయటపెట్టుకుంటాడు. తన తమ్ముడైన అహిరావణుడు పాతాళలోకంలో ఉంటాడు. అతను ఎంతటి క్రూరుడో, ఎంతటి మాయలమారో రావణుడికి బాగా తెలుసు. యుద్ధధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ పాతాళలోకానికి వెళ్లి తన తమ్ముణ్ణి సహాయమడగాలని నిర్ణయించుకుంటాడు. ముల్లోకాలను వణికించిన రావణుడు సహాయం కోసం ఏకంగా పాతాళానికి పరిగెత్తడం చూస్తుంటే అహంకారం భయంగా మారినప్పుడు మనిషి ఎంతగా దిగజారిపోతాడో అర్థమవుతుంది కదా. మూలగ్రంథాల్లో ఈ వర్ణన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రావణుడు అహిరావణుడి దగ్గరికి వెళ్లి, రామలక్ష్మణులు సామాన్యులు కారు, దయచేసి మాయారూపంలో వెళ్లి వాళ్లను హతమార్చు అని దాదాపు బ్రతిమలాడుకుంటాడు. ఒక సామాన్య మానవుణ్ణి చూసి ఆ రాక్షసరాజు గజగజా వణికిపోవడమనేది శ్రీరాముడి వీరత్వానికి అతిపెద్ద నిదర్శనం. అవును, ఆ భయమే అహిరావణుని ప్రవేశానికి కారణమవుతుంది. రావణుడు అలా అడగగానే అహిరావణుడు వెంటనే ఒక భయంకరమైన కుట్ర పన్నుతాడు. అతనికి తెలుసు, నేరుగా యుద్ధభూమికి వెళ్లి శ్రీరాముడిని ఎదుర్కోవడం తన వల్ల అయ్యే పని కాదని. అందుకే చీకటి పడిన తర్వాత రామలక్ష్మణులు విశ్రమిస్తున్న సమయంలో వారిని అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళ్లాలని పథకం వేస్తాడు. అంతేకాదు, వారిని సాదాసీదాగా చంపకుండా తాను నిత్యం ఉపాసించే పాతాళ లోకంలోని మహామాయ తల్లికి బలి ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు ఆ కపట రాక్షసుడు. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఆ పథకం వినడానికి రాక్షసులకు చాలా సులభంగా అనిపించుండవచ్చు. కానీ వాళ్లకెదురుగా ఉన్నది ఎవరు? సాక్షాత్తు రామశిబిరం. ఈ కుట్రను రామశిబిరంలో ఉన్న గూఢచారులు పసిగడతారు. ముఖ్యంగా విభీషణుడు ఈ విషయాన్ని పసిగట్టి వెంటనే రామశిబిరాన్ని అప్రమత్తం చేస్తాడు. ఈ రోజు రాత్రికి చాలా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తాడు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామం మరింత ఆసక్తికరం. ఆ రోజు రాత్రి గుడారానికి కాపలాగా మరెవరినో కాదు, స్వయంగా ఆంజనేయుడినే ఉంచుతారు. అవును, అదొక అద్భుతమైన వ్యూహం. ఆంజనేయుడు కాపలా అనగానే ఆ గుడారం చుట్టూ ఒక అభేద్యమైన కోట తయారైనట్లే. తన తోకను పెంచి గుడారం చుట్టూ ఒక ప్రాకారంలా నిర్మించి అత్యంత నిశ్చితంగా గమనిస్తూ కాపలా కాస్తుంటాడు మారుతి. ఇక్కడే అహిరావణుడికి అసలైన చిక్కు వచ్చి పడుతుంది.
తన మాయాశక్తులతో అక్కడికి చేరుకున్న అహిరావణుడికి సాక్షాత్తు ఆ వానర వీరుడు కాపలాగా ఉండటం చూసి గుండె ఆగినంత పనవుతుంది. కేవలం స్వామి భక్తితో ముల్లోకాలను గడగడలాడించగల ఆ మహాబాహుబలి కంటపడితే తన మరణం ఖాయమని అతనికి స్పష్టంగా తెలుసు. పైగా రామనామం జపిస్తూ అచంచలమైన దీక్షలో ఉన్న ఆంజనేయుడి ముందు ఆ పాతాళ రాక్షసుడి మాయాజాలమే మాత్రం పనిచేయదు కదా. నేరుగా వెళితే చావు తథ్యం, మాయాశక్తులు ప్రయోగిస్తే పనిచేయడం లేదు. అయితే ఇక్కడే అహిరావణుడు వేసిన మాస్టర్ ప్లాన్ కథను ఊహించని మలుపు తిప్పుతుంది. ఎవరైతే శ్రీరాముడికి ఆంజనేయుడికి అత్యంత సన్నిహితుడో, ఎవరినైతే వారు ఏమాత్రం అనుమానించరో ఆ విభీషణుడి రూపాన్ని ధరించి గుడారం దగ్గరకు వస్తాడు కపటుడు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. శారీరక యుద్ధం కన్నా మానసిక యుద్ధం, మాయోపాయం ఎంత బలంగా పనిచేస్తుందో ఈ ఘట్టం తెలియచేస్తుంది. విభీషణుడి రూపంలో వస్తున్న అహిరావణుణ్ణి చూసి ఆంజనేయుడు ఏమాత్రం అనుమానించడు. తనవాడే కదా అని దారిస్తాడు. అలా లోపలికి వెళ్లిన ఆ మాయారాక్షసుడు నిద్రిస్తున్న రామలక్ష్మణుల్ని అపహరించి తన వెంట పాతాళలోకానికి తీసుకువెళ్లిపోతాడు. ఇది రామశిబిరంలో ఒక అతిపెద్ద కలకలాన్ని సృష్టిస్తుంది. మరుసటి రోజు ఉదయం విషయం తెలియగానే కపిరాజు ఆంజనేయుడికి వచ్చిన ఆవేదన, కోపం అంతా ఇంతా కాదు. ఒకవైపు తనను మోసం చేసి స్వామిని అపహరించారనే బాధ, మరొకవైపు ఆ కపట రాక్షసుడి మీద భీకరమైన కోపం. అక్కడే ఆ మహావీరుడు ఒక ప్రతిజ్ఞ బూనుతాడు. నా స్వామిని సురక్షితంగా తీసుకురాకపోతే ఈ అగ్నిదేవుడికి ఆహారంగా నా ప్రాణాలతో సహా మొత్తం లంకను బలి చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా పాతాళలోకంలోకి దూకుతాడు. ఆ పాతాళలోక అన్వేషణ కూడా ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. పాతాళమంటేనే మాయకు, అంధకారానికి ప్రతీక. అక్కడికి వెళ్లే దారిలో కాపలాగా ఉన్న భయంకరమైన కపాలబ్రహ్మ, రాక్షస జీవులను ఒక్కొక్కటిగా మట్టుబెడుతూ ముందుకు సాగుతాడు హనుమంతుడు. ఆ ప్రయాణంలోనే అతనికి ఒక అతిపెద్ద ఆశ్చర్యం, ఒక ధర్మ సంకటం ఎదురవుతుంది. పాతాళలోక ముఖ్య సైనికుడైన మకరధ్వజుడు ఆయనను అడ్డుకుంటాడు. అవును, ఈ మకరధ్వజుడి ఘట్టం గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. ఎందుకంటే మకరధ్వజుడు ఎవరో కాదు, స్వయంగా ఆంజనేయుడి కుమారుడే. లంకా దహనం తరువాత ఆంజనేయుడు సముద్రంలో మునిగినప్పుడు ఆయన స్వేద బిందువును మింగిన ఒక చేప ద్వారా జన్మించినవాడే ఈ మకరధ్వజుడు. తన సొంత కొడుకే తన స్వామి కార్యానికి అడ్డుపడటం అనేది ఎంతటి ధర్మ సంకటం. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మకరధ్వజుడు తన తండ్రి ఎదురుగా ఉన్నాడని తెలిసినా తన యజమాని అయిన అహిరావణుడి పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నిలబడతాడు. ఆంజనేయుడు కూడా అంతే. తన ఎదురుగా ఉన్నది తన రక్తమే అయినా రామకార్యం ముందో ఏ బంధాలు అడ్డు రాకూడదని భావిస్తాడు. ఇద్దరి మధ్య అత్యంత భీకరమైన యుద్ధం జరుగుతుంది. చివరకు ఆంజనేయుడు అతన్ని ఓడించి బంధిస్తాడు. ఒక తండ్రిగా కొడుకు వీరత్వాన్ని మెచ్చుకుంటూనే ఒక భక్తుడుగా తన ధర్మాన్ని నిర్వర్తించిన తీరు అమోఘం. అలా లక్ష్యం వైపు దూసుకుపోతున్న ఆంజనేయుణ్ణి ఆపడం ఏ శక్తి వల్ల కాలేదు. ఫైనల్గా పాతాళలోకంలో అహిరావణుడు ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు. అప్పటికి అక్కడ మహామాయ తల్లికి రామలక్ష్మణులను బలివ్వడానికి సర్వం సిద్ధం చేసి ఉంటాడు అహిరావణుడు. ఇక ఆ దృశ్యం చూడగానే అగ్నిపర్వతంలా బద్దలవుతూ దాడికి దిగుతాడు మారుతి. ఆ మాయారాక్షసుణ్ణి ముక్కలు ముక్కలుగా చీల్చి చంపేయాలని భీకరంగా పోరాడతాడు. కాని ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది. ఆ రాక్షసుడు ఎంత కొట్టినా చావడు. ముక్కలైన శరీర భాగాలు మళ్లీ మళ్లీ అతుక్కుంటూ ఉంటాయి. అప్పుడే ఆంజనేయుడికి విభీషణుడు చెప్పిన ఒక రహస్యం గుర్తుకొస్తోంది. అవును, అహిరావణుడి ప్రాణం అతని శరీరంలో ఉండదు. ఆ మాయారాక్షసుడి ఆయువు పట్టు ఒక పంచదీప ప్రమిదలో, అంటే 5 ముఖాలున్న ఒక పెద్ద దీపపు సెమ్మెలో దాగి ఉంటుంది. ఆ దీపాలను ఆర్పితే తప్ప అతన్ని ఎవరూ చంపలేరని గ్రహిస్తాడు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. శ్రోతలకు ఇక్కడ సహజంగానే ఒక చిన్న సందేహం రావచ్చు. ఆంజనేయుడు వాయుదేవుని కుమారుడు కదా, బ్రహ్మాండమైన గాలిని సృష్టించగలడు. అలాంటప్పుడు తన నోటితో ఒక్కసారి గట్టిగా ఊదితే ఆ 5 దీపాలు ఆరిపోతాయి కదా. ఇంత చిన్న పనికి ఆ మహావీరుడు అంతగా శ్రమించాల్సిన అవసరమేముంది అని వినడానికి ఆ సందేహం చాలా తార్కికంగానే అనిపిస్తుంది. కాని ఆ దీపాలు సామాన్యమైనవి కావు. అవి భౌతికమైన వాయువుతో ఆరిపోయే దీపాలు కావు. ఆ పంచదీప ప్రమిదలోని 5 దీపాలు 5 వేర్వేరు దిశల్లో విస్తరించి ఉంటాయి. వాటి వెనక ఒక గట్టి మాయ ఉంది. ఆ 5ంటిని ఒకేసారి ఏకకాలంలో
కేవలం ఒకే క్షణంలో ఆర్పితేనే అహిరావణుడి వధ సాధ్యమవుతుంది. ఒక్కొక్కటిగా ఆర్పితే అవి మళ్లీ వెలుగుతూనే ఉంటాయి. అంతకంటే ముఖ్యమైన విషయమేమిటంటే ఆ దీపాలను ఆర్పడానికి కేవలం గాలి వేగం సరిపోదు. దానికి 5 రకాల జీవరాశుల 5 విభిన్న దివ్యశక్తుల కలయిక అవసరం. అబ్బా, అంటే ఇక్కడ అహిరావణుడు ఆంజనేయుడి శారీరక బలానికి కాదు, ఆయన అపారమైన బుద్ధి బలానికి ఒక కఠినమైన పరీక్ష పెట్టాడనమాట. అత్యంత విపత్కర పరిస్థితుల్లో కనురెప్పపాటు సమయంలో ఆయన తీసుకునే నిర్ణయానికి ఎదురైన సవాలిది. శారీరక బలం సరిపోని చోట మనస్సును మరియు విశ్వశక్తులను ఎలా ఉపయోగించాలో మన స్వామి ఇక్కడ నిరూపిస్తాడు. వెంటనే కళ్ళు మూసుకుని తన పావన దివ్యనామ స్మరణమైన శ్రీరామ్ అని తలుసుకోగానే ఆయనలో దాగి ఉన్న ఆ విశ్వరూపం నిద్రలేస్తుంది. ఆ సాధారణ వానర రూపాన్ని విడిచిపెట్టి 5 ముఖాలతో, అది కూడా వేర్వేరు జీవరాశుల సమేతంగా ఉండే అత్యంత శక్తివంతమైన పంచముఖ ఆంజనేయ రూపంలోకి మారతాడు. ఆ అవతార ఘట్టాన్ని మూల గ్రంథాలు ఎంతో అద్భుతంగా, రోమాలు నిక్కబుడుచుకునేలా వర్ణించాయి. ఆ 5 ముఖాలు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను, ఒక్కో శక్తిని సంతరించుకున్నాయి. ఇవి కేవలం రాక్షసుడిని భయపెట్టడానికి వేసిన వేషాలు కావు, సృష్టిలోని భిన్న శక్తుల ఏకీకృత రూపాలు. మనం వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదటిది తూర్పు దిశగా ఉండే ముఖం. ఇది వానర రూపం, అంటే సాక్షాత్తు మన ఆంజనేయుడి స్వంత స్వరూపం. ఈ తూర్పు ముఖం భక్తులకు ఇష్టసిద్ధిని, అంటే కోరుకున్న కార్యాల్లో విజయాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక రెండవది దక్షిణ దిశగా ఉండే ముఖం. ఇది అత్యంత ఉగ్రమైన నరసింహ స్వరూపం. ఒక సింహం ముఖంతో భయంకరమైన తేజస్సుతో ఉండే రూపం ఇది. అభీష్ట సిద్ధిని, శత్రుభయాన్ని పోగొట్టే శక్తి ఈ ముఖానికి ఉంటుంది. మూడవది పశ్చిమ దిశగా ఉండే ముఖం. ఇది మహావీర గరుడ స్వరూపం. గరుత్మంతుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాహనం కదా. ఆ పక్షిరాజు రూపం సకల సౌభాగ్యాలను, విష సంబంధిత బాధల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఏకీభవిస్తున్నాను. ఇక 4వది ఉత్తర దిశగా ఉండే ముఖం. ఇది లక్ష్మీ వరాహ స్వరూపం. భూమిని రక్షించిన వరాహస్వామి ముఖమిది. ఈ రూపం అపారమైన ఐశ్వర్యాన్ని, ధనప్రాప్తిని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం. చివరగా 5వది అత్యంత ఆసక్తికరమైనది. ఆకాశం వైపు, అంటే ఊర్ధ్వముఖంగా ఉండే హయగ్రీవ స్వరూపం. గుర్రం ముఖంతో ఉండే ఈ స్వామి జ్ఞానానికి, విద్యలకు అధిపతి. సర్వ విద్యలలో జయప్రాప్తిని అందించే అద్భుత స్వరూపమిది. వానరం, సింహం, పక్షి, వరాహం మరియు అశ్వం, ఇలా 5 దివ్యమైన భిన్నమైన రూపాలను ఒకే శరీరంలో నిలుపుకుని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు ఆ మారుతి. ఆ వర్ణన వింటుంటేనే మనకొక ఉద్వేగం కలుగుతుంది. ఆ 5 ముఖాలతో 5 వేర్వేరు దిశల్లో ఉన్న ఆ పంచదీపాల వైపు తిరిగి 5 విభిన్న శక్తులను ఒకే క్షణంలో ప్రయోగించి ఆ దీపాలను ఏకకాలంలో ఆర్పేస్తాడు హనుమంతుడు. ఆ దీపాలు ఆరిన మరుక్షణమే అహిరావణుడి మాయాకవచం బద్దలై ప్రాణాలు కోల్పోయి కుప్పకూలిపోతాడు ఆ దుష్ట రాక్షసుడు. అలా రామలక్ష్మణులను క్షేమంగా తిరిగి తీసుకువస్తాడు మన వానర వీరుడు. ఇదంతా చూస్తుంటే మనకు అర్థం కావాల్సిన విషయమేంటి? దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఈ మొత్తం ఘట్టం మహావిష్ణువు సృష్టించిన మాయా అని అర్థమవుతుంది. రాముడు కేవలం ఒక సాధారణ మానవుడిలా ధర్మ సంస్థాపన కోసం వచ్చాడు. తనకంటూ శక్తులున్నా వాటిని ప్రదర్శించలేదు. ఆ సమయంలో తన పరమ భక్తుడైన ఆంజనేయుడి ప్రతాపం ఎటువంటిదో, ఆయన విశ్వరూపం ఎలాంటిదో ఈ లోకానికి చాటి చెప్పడానికి ఆ వైకుంఠవాసి ఆడిన ఒక అద్భుతమైన చిద్విలాసమే ఈ మొత్తం ఘట్టం. పైగా ఈ 5 ముఖాల వెనక ఒక గొప్ప పంచభూతాల సిద్ధాంతం దాగి ఉందని మూల గ్రంథాల నోట్స్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును, ఈ పంచభూతాల సిద్ధాంతం ఈ కథలోని అత్యంత లోతైన తాత్వికాంశం. సృష్టికి మూలమైన పృథ్వీ, జలం, తేజస్, వాయు, ఆకాశం, ఈ 5ంటిని ఆంజనేయుడు తన జీవితంలో, తన కార్యాల్లో ఎలా మూర్తీభవించుకున్నాడో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అహిరావణుడు 5 దీపాల్లో తన ప్రాణాలను దాచుకున్నాడు. అంటే ఆ రాక్షసుడిని అంతం చెయ్యాలంటే పంచభూతాలను తనలో సమతుల్యంగా నిలుపుకున్న ఒక సంపూర్ణమైన మూర్తికి మాత్రమే సాధ్యం. వాయువు మూలకం విషయానికొస్తే ఆంజనేయుడి జన్మనే వాయుదేవుని అంశంతో జరిగింది. ఆయన పవనసుతుడు. ఇక జలం లేదా సముద్ర మూలకం తీసుకుంటే ఆ శ్రీరామచంద్రుడి కార్యం కోసం
100 యోజనాల మహాసముద్రాన్ని అవలీలగా ఒకే ఉదుటున దాటిన ఏకైక వీరుడాయన. ఓహో, అంటే సముద్రాన్ని దాటడం ద్వారా జలం మూలకం పూర్తయింది. మరి భూమి విషయానికొస్తే సాక్షాత్తు భూమాత పుత్రిక అయిన సీతమ్మ జాడ వెతకడమే కదా. ఆ అన్వేషణ భూమాత పుత్రికకు అండగా నిలబడటమే 3వ భూతం. ఇక ఆకాశం మూలకం సముద్రాన్ని దాటేటప్పుడు కాని, సంజీవని పర్వతాన్ని తెచ్చేటప్పుడు కాని ఆకాశమంత ఎత్తుకు ఎదిగి తన మాయాకాయాన్ని ప్రదర్శించిన ఆకాశ స్వరూపుడాయన. ఇక చివరిది 5వ భూతమైన అగ్ని. తన తోకతో అహంకారానికి, అన్యాయానికి ప్రతీకైన రావణుడి లంకను దహించి అగ్నిస్వరూపుడుగా మారాడు. ఇలా వాయువు, జలం, భూమి, ఆకాశం, అగ్ని ఈ 5 మూలకాలను తన కార్యదీక్షలో సమకూర్చుకున్నాడు కాబట్టే ఆ పంచదీపాలను ఆర్పే అర్హత, ఆ రాక్షసుని అంతం చేసే శక్తి ఆయనకు మాత్రమే దక్కింది. ఆ 5 సద్గుణాలున్న పంచముఖ ఆంజనేయస్వామి ఉద్భవించి లోక కళ్యాణకారకంగా మారడమే ఈ కథ యొక్క మూల సిద్ధాంతం. ఎంత స్పష్టమైన విశ్లేషణ! దీన్ని బట్టి చూస్తే ఈ పంచముఖ అవతారం అనేది కేవలం విగ్రహ రూపంలో మనం చూసే ఒక ఆకారం మాత్రమే కాదు. అది అచంచలమైన స్వామి భక్తికి, శారీరక బలానికి మించిన అపారమైన బుద్ధిబలానికి మరియు విశ్వంలోని పంచభూతాల సమతుల్యతకు ఒక సజీవ ప్రతీక. మనలో ఎంత బలమున్నా దానికి సరిపడ బుద్ధికుశలత లేకపోతే ఆ బలం వృధా అని, అలాగే ఎన్ని శక్తులున్నా వాటిని ఒక సత్కార్యం కోసం ఏకం చేయగలిగినప్పుడే విజయం తథ్యం అని ఈ చరిత్ర మనకు కళ్లకు కట్టినట్లు చెబుతోంది. నిజమే. ఒక జీవి తనలోని శక్తులన్నిటినీ ఒకే లక్ష్యం కోసం ఏకం చేస్తే ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని ఈ కథ నిరూపిస్తోంది. ఇదంతా వింటుంటే ఈ పురాణ ఘట్టం కేవలం గతం గురించి మాత్రమే కాకుండా మన వర్తమానానికి కూడా చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుందనిపిస్తోంది. ఇదంతా విన్నాక నాకొక ఆలోచన వస్తోంది. దీన్ని మన ప్రస్తుత జీవితానికి అన్వయించి చూస్తే అహిరావణుడి ప్రాణం 5 వేర్వేరు దీపాల్లో 5 విభిన్న దిశల్లో విస్తరించి ఉన్నట్లే ఈ రోజుల్లో మన ఏకాగ్రతను దెబ్బతీసే పరధ్యానాలు, సమస్యలు, ఆకర్షణలు కూడా నలుదిక్కుల నుంచి వస్తూనే ఉన్నాయి కదా. అవన్నీ కలిసి మనల్ని నిత్యం ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఒకేసారి జయించాలంటే మనం ఏం చెయ్యాలి? ఆంజనేయుడు తన రామకార్యమనే అత్యున్నత లక్ష్యం కోసం తనలోని 5 విభిన్న దివ్యశక్తులను కేవలం ఒక్క క్షణంలో ఎలా ఏకం చేశాడో మనం చూశాం. అవును, అదొక పవర్ఫుల్ పోలిక. మన లక్ష్య సాధనలో ఆ ఏకాగ్రతని ఎలా సాధించాలి? మన జీవితంలో ఎదురయ్యే ఈ పంచదీపాల లాంటి బహుముఖ అడ్డంకులను అధిగమించడానికి మన లోపల ఉన్న ఏ 5 అంతర్గత శక్తులను మనం నిద్రలేపాలి? వాటిని ఎలా ఏకం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. శ్రోతలు కూడా తమ అంతర్గత శక్తుల గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన విషయమిది. ఆ ఏకాగ్రతను సాధించిన రోజున ఏ అహిరావణుడు మనల్ని ఆపలేడు. ఇదే ఈనాటి మన విశ్లేషణలోని అతిపెద్ద టేకవే. అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఈనాటి మన లోతైన విశ్లేషణ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.